హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ అప్డేట్స్ అందిద్దామన్నది. వినాయకుని దగ్గర అయితే ఏమేమి వర్క్ చేసుకునేది పూర్తిగా లైవ్లో చూపిస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మట్టి వర్క్స్ అనేది వేగంగా జరుగుతున్నాయి. మట్టి కళాకారులు అయితే ఇక్కడ మనకి వేసేసి మట్టితో వేసి కూడేది కలిపి చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి వరి పొట్టి ప్లస్ సిమెంట్ వేసి మనకైతే పై వరకే పంపిస్తారు. వినాయకుని దగ్గర అయితే పైన చూస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారిది అయితే మనకు విగ్రహం పూర్తిగా అయితే రెడీ అయిపోయింది. కుడి ఎడమ వైపున వచ్చేసి మనకి దేవతలు ఉన్నాయి కదా, ఈ వైపున వచ్చేసి మనకు అమ్మవారి విగ్రహం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామి జగన్నాథ స్వామి వచ్చేసి విగ్రహం ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. స్వామి జగన్నాథ స్వామి మెయిన్ వినాయకుడు, పెద్ద వినాయకుని దగ్గర అయితే మనకు పాదాలకి సిమెంట్ వర్క్ అయితే పూర్తి కంప్లీట్ అయిపోయింది. ముందరనగా వచ్చేసి వినాయకుని ఒక పంచ పై వరకు కూడా మనకు వర్క్స్ అనేది వేగంగా జరుగుతున్నాయి. కింద నుంచి చూసుకున్నట్లయితే పై వరకు ఈ వర్షం కారణంగా అయితే మనకు పట్ట కట్టారు, పట్టలో కనిపించట్లేదు. పైన అయితే వర్క్స్ కళాకారులు కనిపిస్తారు కదా మధ్యలో, అక్కడైతే వర్క్స్ అనేది వేగంగా జరుగుతున్నాయి. మనకి ఇది వరి పట్టు దీంతో అయిపోయిన తర్వాత పైన అయితే సన్నటి సిమెంట్తో స్లేయర్గా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. వినాయకుని ఒక వాహనం కూడా ఎలుక కూడా మనకు రెడీ అయిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష్మీ సమేత స్వామి వారిది కూడా విగ్రహం పూర్తిగా అయిపోయింది. మనకు వచ్చేసి ఇటువైపు మనకు చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి గజ్జలమ్మ దేవాలయం గుడి ఉంది. గజ్జలమ్మ దేవాలయంలో కూడా వచ్చేసి మనకైతే సిమెంట్ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. దీంతో ఆ మట్టి వర్క్స్ అనేది వరిపొట్టు ప్లస్ వేసేసి అమ్మవారి విగ్రహాన్ని అయితే పూర్తిగా అయితే మనకి ఇక్కడ అయిపోవడం జరిగింది. వినాయకుని అయితే వర్క్స్ అనేవి వేగంగా జరుగుతున్నాయి. అక్కడికక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, మొత్తాన్ని చూసి కర్రలు ప్లస్ వీటి స్టీల్లో అడ్డం వస్తున్నాయి. వర్షం ఆధారంగా అయితే మనకి ముందు నుంచి చూంచడానికి అయితే మనకి వినాయకునికి వర్షం కారణంగా కింద నుంచి పై వరకు మనకు మధ్య భాగం వరకు అయితే పూర్తిగా కనిపిస్తుంది. పైనంగా చూసుకున్నట్లయితే కనిపిస్తుంది కదా, పట్ట కట్టేయడం జరిగింది. హైదరాబాద్లో వచ్చేసి 3 రోజులు వర్షం ఉందనేసి నిన్నైతే వర్షంలోనే ఉండే, ఈ మాత్రం కూడా ఓపెన్ లేకుండే. ఇప్పుడు వచ్చేసి లైట్గా ఓపెన్ చేసి లోపలైతే కళాకారులు అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే వినాయకుని యొక్క దగ్గరలో వచ్చే దేవతల యొక్క భాగాలు అయితే మనకి ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. వినాయకునికి పైనంగా వచ్చేసి శిఖరంకి సంబంధించినవి, వాటి పాదాలకు సంబంధించినవి, వీటికి గణేష్ మొత్తానికి సంబంధించినవి వచ్చేసి ఇక్కడ గణేష్ దగ్గర ఉంటుంది. గణేష్ అన్న అనేసి దేవతలకు సంబంధించిన భాగాలని ఇక్కడ రెడీ చేసుకొని అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దేవతల విగ్రహాల మోహాన్ని అయితే మనకు రెడీ చేయడం జరుగుతుంది. గణేష్ యొక్క ఇది ముండెం ఏనుగు ముండెం వచ్చేసి విగ్రహం అయితే మనకి కళాకారులు వాళ్ళకి కొలతలు తీసుకుని అయితే రెడీ చేయడం జరుగుతుంది. మనకు వినాయకునికి వచ్చేసి పక్కన అయితే వినాయకుని మండపం ఉంది కదా, ఈ మండపం పైన కూడా వచ్చేసి మనకి అయితే 1954 నుంచి ఉన్నాయి బ్యానర్స్ ఫొటోస్ ఉన్నాయి కదా. లాస్ట్ అయితే 2016 వరకు మనకు అప్డేట్ ఉండే, అవి కూడా కాకుండా పూర్తిగా అయితే మనకు షెడ్ అనేది కొత్తగా చేస్తారు. క్లీనింగ్ మొత్తం చేసేసి ఈ సంవత్సరం వరకు వచ్చేసి మనకి మొత్తం వినాయకుని ఎన్ని ఉన్నాయి అన్నీ అయితే మనకైతే కనిపించడం జరుగుతుంది. వినాయక చవితిలో ఇక్కడ కూడా మనకు వినాయకుని దగ్గర కూడా వచ్చేసి క్లీనింగ్ చేసేసి కొత్త షెడ్ని కూడా వేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ వినాయకుని దగ్గర ఇటు పక్కన వచ్చేసి వెనక నుంచి చూసుకున్నట్లయితే మనకి వినాయకునికి బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ అనేది కూడా మనకు పూర్తిగా కనిపించడం జరుగుతుంది. షెడ్ లోపల అయితే మనకి వెనక నుంచి చూపిస్తున్న మొత్తం జాలిగిన అవి కర్రలుగిన ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.